నరుని దినములన్నీయు యుద్ధ దినములే గదా. వాని కాలమంత కూలి వాని సమయమే గదా. వాని కాలమంత కూలి వాని సమయమే గదా. నరుని దినములన్నీయు యుద్ధ దినములే గదా. వాని కాలమంత కూలి వాని సమయమే గదా. వాని కాలమంత కూలి వాని సమయమే గదా. అవి త్వరగా గతించిపోవును, కారుబడిగా ఎగిరిపోవును. అవి త్వరగా గతించిపోవును, కారుబడిగా ఎగిరిపోవును. నరుని దినములన్నీయు యుద్ధ దినములే గదా. వాని కాలమంత కూలి వాని సమయమే గదా. నరుని దినములన్నీయు యుద్ధ దినములే గదా. వాని కాలమంత కూలి వాని సమయమే గదా. నా జీవిత కాలము ఎత్తడంతాయను, ఎగిరిపోవు పొలవలే కరిగిపోయే దినములు. నా జీవిత కాలము ఎత్తడంతాయను, ఎగిరిపోవు పొలవలే కరిగిపోయే దినములు. నీ సన్నిధిలో నా ఆయుష్షు లేనట్టేయున్నది. నీ సన్నిధిలో నా ఆయుష్షు లేనట్టేయున్నది. ఆ దినములు నింపనేస్తుమా. నీ సన్నిధిలో బ్రతుకనేస్తుమా. ఆ దినములు నింపనేస్తుమా. నీ సన్నిధిలో బ్రతుకనేస్తుమా. నరుని దినములన్నీయు యుద్ధ దినములే గదా. వాని కాలమంత కూలి వాని సమయమే గదా. నరుని దినములన్నీయు యుద్ధ దినములే గదా. వాని కాలమంత కూలి వాని సమయమే గదా. ఎంత దీనుడైనను కట్టిపోతివే గదా. కట్టిపోవలే వాడు పాడిపోవును గదా. ఎంత దీనుడైనను కట్టిపోతివే గదా. కట్టిపోవలే వాడు పాడిపోవును గదా. గాలి ప్రయాసమే గదా. ఈ దినముల పరిమాణము గాలి ప్రయాసమే గదా. ఈ దినముల పరిమాణము ఆ దినములు నింపనేస్తుమా. నీ సన్నిధిలో బ్రతుకనేస్తుమా. ఆ దినములు నింపనేస్తుమా. నీ సన్నిధిలో బ్రతుకనేస్తుమా. నరుని దినములన్నీయు యుద్ధ దినములే గదా. వాని కాలమంత కూలి వాని సమయమే గదా. నరుని దినములన్నీయు యుద్ధ దినములే గదా.
యేసు నామములో మీకు అందరికీ వందనాలు. రండి, ఈరోజు మనం వాక్య నిమిత్తం ఈ 10వ కీర్తనలో చాలా అంశాలు మనకు కనబడుతున్నాయి. ఒక వచనం చదివి మనం ముందుకు వెళ్ళిపోదాం. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? దుష్టులు ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుడి వాడిగా తరుముచున్నాడు. ఆ యోచించిన మోసక్రియలో తామే చిక్కుకొందురు. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరించురు అని ఇక్కడ దుష్టులు, లోబులు అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ అలాగే గర్విష్ఠులు దీనుడు వడిగా తరుముచున్నారు. ఇక్కడ దీనుడు ఉన్నాడు, గర్విష్ఠుడు కూడా ఉన్నాడు. అంటే ఎప్పుడైనా ఈ గర్విష్ఠుడు ఏం చేస్తున్నాడంటే దీనుణ్ణి తరుముతారు. ఇంకా మనం కింద చదువుతుంటే నిరాధారులు అని రాయబడింది. నిరాధారులను వాళ్ళు పట్టుకోవడానికి ఆ పల్లెలో మాటైన స్థలములలో, చాటి స్థలంలో కూర్చుండి ఎలా ఉన్నారంటే సింహముల వలె వాళ్ళని పట్టుకోవడానికి చూస్తున్నారు. ఎవరిని? నిరాధారులను, అంటే ఆధారము లేని వారిని అని చదువుతున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ ఈ గర్విష్ఠులు, ఈ పొగురుబోతు కలిగిన వారు మనం చదువుదాం. దుష్టుడు గర్వించి దీనిని వడిగా చదువుతున్నాడు. కింద చదివితే అక్కడ 6వ వచనంలో, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడమని వారు తమ హృదయములు అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ ఎట్లున్నదంటే వారి నోరు శాపం, తర్వాత కపటం, తర్వాత వంచనతో నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పామును, వారి నాలుక కింద ఏమున్నాయి కనుక ఈ నాలుక ఎప్పుడైతే మాట్లాడుతుందో ఏమొస్తున్నాయి ఇక్కడ? ఏమొస్తుంది ఫస్ట్ అని వారు తమ హృదయం అనుకుందరు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. ఎవరు? బలత్కారులు. మనకి చెప్తే దుష్టులు తమ మనోభిలాషను బట్టి, అనగా తమ మనసులో ఉన్నటువంటి అభిలాషను బట్టి అతిశయపడుదురు. దుష్టులు ఏం చేస్తారు? వారు కూడా అతిశయపడుతున్నారు. దేని బట్టి? వారికి కలిగిన మనోభిలాషను బట్టి, మనసులో ఉన్నటువంటి కోరిక నాశను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? అతిశయపడుచున్నారు. లోబులు యెహోవాను ఎవరిని తిరస్కరిస్తున్నారు? ఇక్కడ దేవుణ్ణి తిరస్కరించే ఒక గుంపు కనబడుతుంది. వారు ఎవరంటే లోబులు అని రాయబడింది. ఇంకా మనకి దోచుకొను వారిని దీవింతురు అన్నటువంటి మాటలు కింద లోబులు అంటే యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకొందురు అని రాయబడింది ఇక్కడ. అనగా దేవుడు విచారణ చేయడం, మేము ఏం చేసినా సరే దేవుడు మమ్మల్ని ఏమి విచారించడు, మమ్మల్ని తీర్పులోకి తీసుకురాడు అనేటువంటి వారు పొగరెక్కి మాట్లాడుతున్నారంట. ఏంటి? పొగరెక్కి మాట్లాడుతున్నారు. తర్వాత విషయం, యెహోవా లోబులు యెహోవాను తిరస్కరితురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకొందురు. దుష్టులు పొగరెక్కి ఏమెక్కిందని వారికి? పొగరు ఎక్కింది. ఈ పొగరెక్కిన వాడు ఎలా ఉంటాడు? కింద ఉంటాడా? దేవుణ్ణి తిరస్కరించువాడు, అనగా దేవుణ్ణి తిరస్కరించువారు, అలాగే దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారిని, నిరాధారులను లేదా దీనులను వారు ఏం చేస్తున్నారు? ఇరకాటములు పెట్టేస్తారు. వారిని పట్టుకోవడానికి చూస్తున్నారు. వీళ్ళు పొగరెక్కిన వారు అని చెప్తున్నారు. అయితే మన ఒక వచనం, మన అంశం అది కాదు, నేను ముందుకు వెళ్తున్నాను. 12వ వచనం అండి. నీవు దీన్ని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టు చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడుగా ఉన్నావు. ఇక్కడ నిరాధారులు కనబడుతున్నారు, పొగరెక్కిన వారు కూడా కనబడుతున్నారు. ఈ పొగరెక్కిన వారు ఏం చేస్తున్నారు అనగా దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు. తమ నోటిలో చేటు కపటం అవన్నీ వారి నోటి కింద ఉన్నాయి. వీరు దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు. అలాగే నిరాధారులను చంపడానికి వారు ఉరులు ఒగుతున్నారు. చాటనే స్థలంలో వారు కూర్చుండి వారిని పట్టుకోవడానికి చూస్తున్నారు. అంటే ఇక్కడ దేవుడు ఇవన్నీ విషయాలు ఏం చేస్తున్నాడంట? చూచుచున్నావు కదా అన్నారు. ఇక్కడ నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగలు కనిపెట్టి నీ హృదయములో, నీ నోటిలో, నీ నాలుక కింద ఏముందో ఆయన ఇస్తున్నాడు, కనిపెట్టి చూచుచున్నాడు. ఎవరు? దేవుడు. కానీ వీళ్ళేమనుకుంటున్నారు? దేవుడు విచారణ చేయాలని వీరు, వారికి ఏమెక్కింది? పొగరు ఎక్కింది. అంటే ఇప్పుడు పొగరెక్కినటువంటి దుష్టులు ఉన్నారు, నిరాధారులు కూడా ఉన్నారు. అంటే ఈ పొగరెక్కిన వారు తమకు కలిగిన మనోభిలాషను బట్టి వారు ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. కానీ నిరాధారుడు ఏం చేస్తుంది తెలుసా? వారు అతిశయించడానికి వారి దగ్గర ఉంది, అసలు ఆధారమే వారికి లేదు. ఆధారం అంటే ఇప్పుడు నాకు ఇల్లు ఉంటే నాకు ఆధారం నా ఇల్లు, నా తల్లిదండ్రులు నాకు హెల్ప్ చేస్తారంటే నాకు ఆధారం నా తల్లిదండ్రులు, నాకు పిల్లలు ఉన్నారంటే వారి మీద నేను ఆధారం పడతాను. కానీ వీళ్ళకేముంది? ఎవరి మీద ఆధారం లేని వారు నిరాధారులు.
ఎవరు నిరాధారులు అంటే ఎవరు? ఏ ఆధారము లేదు వారికి, ఏ ఆధారము లేని వారు ఎవరు? ఈ నిరాధారులు. వీరేం చేస్తున్నారు తెలుసా? వారికి అతిశయించడానికి ఏం లేదు. ఇక ఆధారం లేనప్పుడు ఇంకేం అతిశయిస్తారు? ఆధారం ఉంటే అతిశయించవచ్చు. నాకు 10 లక్షల రూపాయలు ఉంటే నేను అతిశయిస్తాను, ఎందుకంటే నాకు కొద్దిగా ఉంది, దాని మీద నా ఆధారం. నాకు ఇల్లు ఉంది, దాని మీద ఆధారం. అంటే నాకు ఏదో ఉంది కాబట్టి దాన్ని బట్టి నేను చేస్తున్నాడు, దాని మీద ఆధారపడి నేను అతిశయించవచ్చు. కానీ ఈ ఆధారము లేనివాడు నిరాధారుడు దేని బట్టి అతిశయించుతాడు? ఇప్పుడు ఏమి? ఈ నిరాధారుని పట్టుకోవడానికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆధారం కలిగిన వారు అనగా వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు పట్టుకోవడానికి. కానీ వీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఈ నిరాధారుడు మాట చూడండి. హల్లెలూయా. ఎవరికి అప్పగించుకున్నారు ఇప్పుడు నిరాధారుడు? ఇప్పుడు మన దగ్గర పోతాను. ఈ నిరాధారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తమ్మును దేవునికి అప్పగించుకున్నారంట. అంటే ఈరోజు నీవు నేను మనమందరం మనకేదో ఆధారం ఉన్నదని దాని మీద నీవు ఆధారపడి నిన్ను నీవు దేవునికి అప్పగించుకోకుండా నీవు ఉంటే మరి మనం ఎవరు? ఇప్పుడు నీకు ఆధారం ఉంది కనుక నీ ఆధారం మీద ఆధారపడుతున్నావు. కానీ ఆధారము లేని వారు నిరాధారులు ఏం చేస్తున్నారు? తమ్మును నీకు అప్పగించుకొనిచున్నారు. ఎవరు? నీకంటే ఎవరా? దేవుడు. అనగా ఈ నిరాధారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తమకు అతిశయించడానికి, తమను ఆడుకోవడానికి, తమ ఆధారపడడానికి ఏమీ లేదు వారికి. ఎవరున్నారు ఇప్పుడు? అందుకే వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తమ్ముడు తాము దేవునికి అప్పగించుకున్నారు. ఫాస్ట్ గా చెప్తాం, మిమ్మల్ని మీరు అప్పగించుకునే దేవునికి. అప్పగించుకునే దేవుడు అంటే మనకి ఎదురు అప్పగించుకుంటాం? మనకు ఉంది కదా, లేకపోతే అప్పగించుకుంటాం. మనకి ఏదో కూడా ఉంది కనుక దాన్ని బట్టి మనం దాని మీద ఆధారపడతాం. కానీ ఏమి లేనోడు ఏం చేస్తున్నాడు? అవునా కదా? తీసుకుపోయి అన్నదమ్ములు అందరు కలిసి బాయిలో వాడేసి అమ్ముకున్నారు. ఆయన ఎవరిని? యోసేపు. యోసేపు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఐగుప్తులో ఉన్నాడు. తీసుకెళ్ళి జైల్లో పడవేశారు. ఎవరు ఆధారం? తల్లి లేడు, తండ్రి లేదు, అన్నదమ్ములు లేరు, ఎవరు అక్క చెల్లెలు లేరు, బంధువులు లేరు, దేశస్తులు లేరు, ఎవరు లేరు, కులం వారు, మతం వారు, ఎవరు? నిరాధారుడు. ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అప్పుడు ఆయన చేస్తున్నాడు? తనకు తాను దేవునికి అప్పగించుకున్నాడు. ప్రభు అని చెప్పిన పాపం వచ్చిన పాపానికి అప్పగించుకోలేదని, దుష్టత్వం వచ్చిన దానికి అప్పగించుకోలేదు. మరి దేనికి అప్పగించుకున్నాడు? నిరాధారుడు నీకు అప్పగించుకుని. ఇట్లయితే ఈరోజు మనకు అందరు ఉన్నారు, అన్ని ఉన్నాయి కనుక మనం ఎవరికి అప్పగించుకుంటాం? ఒక మనిషికి, ఒక పాస్టర్ గారికో, ఒక సంఘానికో, వారికో వీరికో కాదు. నీ నిరాధారుడు దేవునికి అప్పగించుకున్నాడు. ఎవరా నిరాధారుడు? ఈరోజు నీకు ఆధారం కలిగిన వాడవా? ఆధారం లేని నిరాధారుడుగా నీ ఉంటే ఆయనకు అప్పగించుకో, నీ పని ఆయన చూసుకుంటాడు. కానీ నాకు కొందరు ఉన్నారు, నా వారు ఉన్నారు, నాకు కలిగిన వారు ఉన్నారు, నాకు కలిగిన సంపద ఉంది, నాకు కొన్ని ఉన్నాయని నువ్వు దాని మీద ఆధారపడితే దాని వలన ఏం ప్రయోజనం? గర్విష్ఠులు పొగరెక్కి మాట్లాడినట్టుగా మనం కూడా ఆ లెక్కలోకి వస్తాం. ఎందుకు? మనకు కొంచెం ఉంది కదా, అందుకని ఏం చేస్తున్నావు? గర్వపడుతున్నావు. కానీ యేసు దగ్గరికి వెళ్తే నీ ఎవరిని ఆయన, నీ పరిస్థితి ఏంటి అంటే నేను నిరాధారుడను. మరి నీ పరిస్థితి ఏంటి? నాకు ఆధారం కూడా ఉన్నాడు, ఆయనకు నేను అప్పగించుకొనిచున్నాను. అప్పగించబడిన వాడు ఎవరికి అప్పగించుకున్నాడు? ఈయన అమ్ముకున్నవాడు శరీరకంగా ఎవరికి? వారికి అమ్ముకున్నారు. కానీ ఈయన ఒకరికి అప్పగించుకున్నాడు. ఎవరికి? దేవునికి. అట్లయితే నిరాధారుడు దేవునికి అప్పగించుకుంటాడు. కానీ ఆధారం కలిగిన వాడు, ఈ గర్విష్ఠుడు, చెడును నా లోపల కలిగిన వాడు దేవుడిని తిరస్కరిస్తారు. అంటే తిరస్కరించే గుంపులో నువ్వు ఉన్నావా? లేదా నువ్వు నిరాధారుడుగా మారి ఒకవేళ నిజంగా మనకు అందరు ఉన్నా ఎవరు లేనట్టే. ఇప్పుడు యేసేపుకి ఎవరున్నారు? అందరు ఉన్నట్టే, అందరు బతికే ఉన్నారు. తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, అందరు ఉన్నట్టే. ఇక్కడ తండ్రి అయితే ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నారు, కానీ వారి దగ్గర లేరు కదా. ఇప్పుడు పరదేశిగా ఉన్నాడు, నిరాధారుడుగా. ఆయన ఆదరించేవాడు ఉన్నారా? పలకరించేవారు ఉన్నారా? ఎవరు లేరు. నిరాధారుడు. ఈ రోజు మనం అందరూ ఉన్నాం కదా ఇక్కడ. మనం అనుకుంటే నాకు అందరు ఉన్నారని నీవు అనుకుంటావు, కానీ నీ పరిస్థితుల్లో నువ్వు నిరాధారుడుగా ఉంటావు. ఉండలేదా? నిజంగా మీరు చెప్పండి, మీరు కుటుంబంలో ఉన్నప్పుడు కూడా నిన్ను అందరూ ఆదరిస్తారా? ప్రతి విషయంలో నిన్ను పట్టించుకున్న వారు ఎవరు ఉన్నారా? అందరూ నీకుంటారు, అయినప్పుడు కూడా నేను పట్టించుకున్న వారు ఎవరు లేని పరిస్థితి నీకు వస్తుంది. నీవు ఒంటరి వాడవే. నీకు అందరు ఉన్నా, ఏమున్నా, ఏమి లేకపోయినా నీవు ఒంటరి వాడవనే సంగతి. నీవు నిరాధారుడవే. నీకేం లేదు ఈ లోకములు, ఎవరు లేరు నీకు ఈ లోకములు, నువ్వు నిరాధారుడవే. కానీ మనం అనుకుంటాం మనకు అందరు ఉన్నారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. ఎవ్వరు ఏం చేయలేదు. దేవుడు సెలవు ఇవ్వకపోతే ఎవరు నేను ఏం చేయలేరు. అట్లయితే నిజంగా ఈ యేసేపు నిరాధారుడుగా ఉన్నాడు. ఏం చేశాడు? తనకు తాను దేవునికి అప్పగించుకున్నాడు. అట్లయితే ఈరోజు మనము దేవునికి అప్పగించుకోకుండా మనం ఎందుకు ఉంటున్నామంటే మనం నిరాధారుడుగా లేము. మనకి ఎక్కువ ఆధారం ఉంది. లోకముని ఏ ఆధారం మీద ఆధారపడుతున్నావు? లోకముని కలిగిన వాటి చేత వాటి మీద నువ్వు ఆధారపడుతున్నావు కనుక నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోలేకపోతున్నావు. ఆధారం కూలిపోతే ఇప్పుడు నీకు ఆధారం కావాలా? దేవుడు కావాలా? అవునా కదా? అందుకే ఆయన ఆసాప్ అంటాడు, ఆకాశం మందు నీవు తప్ప
ఈ మాట రావాలంటే ఎక్కడ కావాలి? ఇప్పుడు ఈయన నిరాధారుడుగా కావాలి అంటే ఇప్పుడు దేవుడే మనకు ఉండాలి. దేవుడికి నన్ను అప్పగించుకోవాలంటే నిజంగా నేను నిరాధారుడుగానే మనం అనుకుంటాం మనకు కొంచెం ఆధారం ఉంది కదా, మనకు కొంచెం ఆధారం ఉంది అని చెప్పేసి మన ఆధారం మీద మనం ఆధారపడితే ఎప్పుడు మనం దేవుడికి అప్పగించుకోలేము. ఇక ఇప్పుడు నువ్వు దేవునికి అప్పగించుకోవాలంటే నీకెవరు ఆధారం లేదని గమనించి ఫస్ట్. ఒకసారి ఆదుకొని ప్రతిసారి నీ వెంబడే ఉండేవాడు ఎవరు, కానీ యేసు మాత్రం నీ వెంబడే ఉంటాడు. నిజంగా ఆయనతో నీ సహవాసం చేస్తే ఆయనకు నేను అప్పగించుకుంటే ఆయన చెప్పాడు నిన్ను విడవను ఏ మాత్రము. అవునా కదా? ఆయా దేశంలో పరవాసులుగా ఉన్నారు, అయినప్పుడుగా వారు ఏమన్నారు? వాడక దేవుని మీద వారు ఆధారపడ్డారండి. అంటే తెలుసు మనకు కలిగిన వాటి మీద మనం ఆధారపడితే ఎప్పుడు మనం జయం పొందము. ఎందుకంటే మన శత్రువే జయం పొందుతాడు. కానీ మనం జయం పొందాలి అంటే మనం ఆధారమైన యేసు మీదనే ఆధారపడాలి. అందుకే దావి చెప్తున్నాడు నా రక్షణ ఆధారము నీవే, నా ఆధారము నీవే, నా ఆశ్రయము నీవే అని చెప్పాడు. ఎవరు చెప్పారు మాట? దావి చెప్తున్నాడు. ఎందుకు? తనకు రాజ్యం లేదా, సింహాసనం లేదా, ఈ లోకంలో అన్నీ ఉన్నాయి, కానీ తను ఆధారపడదు వీరి మీద ఎప్పుడు మీద ఆధారపడలేదండి. ఏ మనిషి మీద ఎప్పుడైనా ఆధారపడలేదు, ఎప్పుడైనా దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకని జయం దొరికింది. ఈ రోజు మనం కూడా మన మీద మనం కలిగిన వాటి మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో దేవుడు మనకు ఆధారంగా ఉండడు. అవునా కదా? ఇప్పుడు మనకి నిరాధారులుగా ఉన్న మనం దేవునికి అప్పగించుకుంటే ఆయన మన ఆధారముగా మారుతాడు. అవునా కదా? ఇప్పుడు ఆయనే మన ఆధారముగా ఉండాలి తప్ప మనుషులు మన ఆధారం కాకూడదు. మనకున్నది మనకు ఆధారంగా కాకూడదు. మనకున్నది ఒకటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవే నా ఆధారం. అలాంటి నిజంగా ఆయనకు మనం ఇప్పుడు నిరాధారాలు ఏం చేస్తున్నారు? తమ్ముడు తాము నీకు అప్పగించుకొని చున్నారు అని చెప్పినాడు. ఆ విషయం చిన్న రాసిందండి. తండ్రి లేని వారిని నలికిన వారిని నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవి యొగ్గి ఆలకించితివి. నీ హృదయమును దేవుడు స్థిరపరచాలన్నా, నీ మాటను నీ ప్రార్థనను దేవుడు ఆలకించాలన్నా నువ్వు ఆయనకు అప్పగించుకోవాలి. ఆయనకు అప్పగించుకుంటే దేవుడు నీ మాట వింటాడు, నీ హృదయాన్ని స్థిరపరచాలి. అంటే కళ్ళు మూసుకోనండి, అందరు ముక్కలపై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. महिमानंदमे महाआश्चर्यमे, महिमानंदमे महाआश्चर्यमे, माधुर्यमे महाप्रभु तो जीवितम, నెమ్మదిలే ఉన్నది తారమైనా ధనముందుట కంటే, నెమ్మదిలే ఉన్నది తారమైనా ధనముందుట కంటే, దేవుని అందరి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, महिमानंदमे महाआश्चर्यमे, महिमानंदमे महाआश्चर्यमे, माधुर्यमे महाप्रभु तो जीवितम, ना विमोचन भयदानमुनो చెల్లించెను ప్రభువే, నా విమోచన భయదానమును చెల్లించెను ప్రభువే, నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. మాధుర్యమే నా ప్రభుతో
జీవితము మహిమానందమే మహాశ్చర్యమే మహిమానందమే మహాశ్చర్యమే మాధుర్యమే మా ప్రభుతో జీవితము వాడబారని జీవితమునకై నన్ను పిలిచేను వాడబారని జీవితమునకై నన్ను పిలిచేను విశ్వాసులైనా పరిశుద్ధులతో ఎప్పుడు చేరదను ఎప్పుడు చేరదను మాధుర్యమే నా ప్రభుతో జీవితము మహిమానందమే మహాశ్చర్యమే మహిమానందమే మహాశ్చర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితము. హల్లెలూయా. కూర్చోండి. అందరు కలిసి స్వరమెత్తి తెలుస్తుందాం అందరు కలిసి. హల్లెలూయా హల్లెలూయా. ఎవరొస్తారు కూడా ఎవరొస్తారు ముఖ్యంగా ఎవరొస్తారు ఎవడ బిడ్డలు హల్లెలూయా. చిన్న బిడ్డలు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న బిడ్డలు చిన్న బిడ్డలు హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ థాంక్ యూ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ థాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ 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 ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము. కూర్చోండి. भाषा पूरा बोलने नहीं आता मगर एडजस्ट कर लेना. హల్లెలూయా. हालेलुया. అందరికి అర్థమయ్యే భాష హల్లెలూయా. सबको समझने वाला बात एक ही हालेलुया. प्रभु की स्तुति को हालेलुया बोले. మంచిది. వాక్య ధ్యాన కొరకు మొదటి కొరింథీ పత్రిక आज वाक्य ध्यान के लिए पहले कोरिन्थियन 8వ అధ్యాయము 8వ అధ్యాయం 5వ వచనం. పేజీ నంబరు 150 న్యూ టెస్టమెంట్ లో ఉంటుంది. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. पहले कोरिन्थी 8వ అధ్యాయం 5వ వచనం. దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదందైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. यद्यपि आकाश में और पृथ्वी पर बहुत से यद्यपि आकाश में और पृथ्वी पर बहुत से ईश्वर कहलाते हैं, जैसे कि बहुत से ईश्वर और बहुत से प्रभु हैं. స్తోత్రములు. ప్రభుకు ధన్యవాదాలు. దేవతలు దేవుళ్ళు అనబడిన వారు అనేకులు ఉన్నారు. परमेश्वर के बुलाने वाला बहुत जने हैं. దేవుడు ఒక్కడే, तो परमेश्वर एक ही है. నిజమైన దేవుడు ఒక్కడే, असली भगवान असली परमेश्वर एक ही है. కానీ मगर దేవతలు దేవుళ్ళు అనబడుతున్నటువంటి డూప్లికేట్ దేవుళ్ళు అనేక మంది ఉన్నారు. ऐसे डुप्लीकेट परमेश्वर भी बुलाने वाला परमेश्वर भी बहुत है. హల్లెలూయా. वैसे నేడు క్రైస్తవులు అనబడుతున్న వారు కూడా अभी भी
क्रिश्चियंस अगर बुलाने वाला बहुत जन है, వారు తమ జీవితంలో उन लोग में उनका जीवित में నేను ఒకే దేవుడు నమ్ముతున్నాను అనుకుంటున్నారు. एक ही भगवान को मैं पूजा करता हूँ बोल के समझ रहा है, కానీ मगर 100% మంది 100 में 99% ఒక దేవుడిని కలిగలేరు. एक भगवान के पूजा करने वाला नहीं. హల్లెలూయా. हालेलुया. నమ్మేది మాత్రం ఒక దేవుణ్ణే, मानने वाला एक ही परमेश्वर को, కానీ मगर కలుగున్నది మాత్రం అనేక మంది దేవుళ్ళు. उसका अंदर रहने वाला बहुत परमेश्वर है. హల్లెలూయా. हालेलुया. అట్లయితే वैसे ही మనం ఏ క్రైస్తవుని అడిగినా हम किस क्रिश्चियन को पूछे तो भी మా దేవుడు ఒక్కడే అంటారు. हमारा परमेश्वर एक ही बोलते हैं, ఆయన పేరు యేసుక్రీస్తు అంటారు. उनका नाम यीशु बोलता है. హల్లెలూయా. हालेलुया. కానీ వారు నమ్మి అంటే వారు కలుగున్నది మాత్రం तो बोलने के यीशु एक ही परमेश्वर बोलते हैं, मगर वैसा बहुत जने हैं उसके अंदर है. హల్లెలూయా. हालेलुया. అట్లయితే वैसे ही వాళ్ళెవరో 3 ముక్కలు చెప్పి ముగిస్తాను. उन लोग कौन है वो समझेंगे. హల్లెలూయా. हालेलुया. అట్లయితే वैसे ही నమ్మేది యేసుక్రీస్తును. मानने के वास्ते एक ही परमेश्वर है, यीशु. हालेलुया. हालेलुया. మీ దేవుడు ఎవరు అంటే तुम्हारा परमेश्वर कौन है बोले तो యేసుక్రీస్తు. यीशु ही बोलता है. ఏమంటావా? अब क्या बोलता है? మీరేమంటారు? మీ దేవుడు అంటే ఎవరంటారు? तुम्हारा परमेश्वर कौन है बोले तो क्या बोलते हैं? సంవత్సరానికి ఒకసారి చర్చికి వెళ్ళేవాడు కూడా నేను साल के एक बार चर्च की जाने वाला भी तुम्हारा परमेश्वर कौन है बोलते यीशु होता है. హల్లెలూయా. हालेलुया. సంవత్సరానికి ఒకసారి చర్చికి వెళ్తాడు. साल के एक बार चर्च जाता है. నీ ఎవరంటే నేను క్రైస్తవుడు అంటాడు. तुम कौन है बोलता है? क्रिश्चियन बोलता है. నీ దేవుడు ఎవరంటే యేసయ్య అంటాడు. तुम्हारा परमेश्वर कौन है बोलता है? यीशु होता है. హల్లెలూయా. हालेलुया. కానీ मगर క్రైస్తవ దేవుడు అందరూ ఒకడు యేసుక్రీస్తు కాదు. అంటే క్రైస్తవులు అందరూ దేవుడు सब యేసుక్రీస్తు क्रिश्चियन మాత్రమే का కాదు. मालिक नहीं, परमेश्वर एक नहीं. హల్లెలూయా. हालेलुया. అది నేను చెప్పడం కాదు, वो मैं बोलने नहीं, బైబిల్ చెప్తుంది. बाइबल बोलता है इधर. హల్లెలూయా. हालेलुया. అట్లయితే वैसे ही మత్తయి సువార్త 6వ అధ్యాయంలో मत्ताई का सुसमाचार 6 अध्याय చదవ అవసరం లేదు. नहीं पढ़ना. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో मत्ताई का सुसमाचार 6 अध्याय 24 24 वचन में మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు అని ఉంది అక్కడ. तुम दो यजमानियों के दास होकर नहीं रह सकता. ఒక వ్యక్తి एक व्यक्ति ఇద్దరు యజమానులకు दो यजमानों के దాసులుగా ఉండలేరు. दास होकर नहीं हो सकता. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఇద్దరు యజమానుల పేరేంటంటే वो दो यजमान कौन है? ఒక యజమాని పేరు యేసుక్రీస్తే, एक यजमान का नाम है यीशु मसीह, ఇంకో యజమాని పేరు ఏంటంటే और एक यजमानी का नाम क्या है बोले तो ధనము. धन. హల్లెలూయా. हालेलुया. ఒక దేవుని పేరేం పేరు एक भगवान का नाम क्या है? యేసుక్రీస్తు. यीशु मसीह. మరొక దేవుని పేరేం పేరు और एक भगवान का नाम क्या है? డబ్బు. धन. హల్లెలూయా. मनी. ఆ మాట నేను చెప్పట్లేదు, वो बात मैं नहीं कहता हूँ, యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. यीशु मसीह बोला है. హల్లెలూయా. हालेलुया. అట్లయితే ఇద్దరు యజమానులు ఉన్నారు वैसे दो मालिक है, అంటే ఇద్దరు దేవుళ్ళు అన్నమాట అక్కడ. तो दो मालिक बोले तो दो यजमान नहीं तो दो भगवान समझना है. ఒక దేవుని పేరేం పేరు एक भगवान का नाम क्या है? యేసుక్రీస్తు. यीशु मसीह है. ఇంకో దేవుని పేరేం పేరు और एक भगवान का नाम क्या है? డబ్బు. तो धन और ऐश्वर्य. హల్లెలూయా. हालेलुया. ఒప్పుకుంటున్నారా? समझ में आ रहा क्या ये बात? ఇది ఇది వాళ్ళకి మాత్రం కాదు, నేను పాత వాళ్ళకు కూడా దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. ये पूरा बात सबके लिए है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఒక దేవుని పేరేం పేరు एक भगवान का नाम क्या है? యేసుక్రీస్తు. यीशु मसीह. ఇంకో దేవుని పేరేం పేరు और एक परमेश्वर का नाम क्या है? డబ్బు. धन है. హల్లెలూయా. हालेलुया. క్రైస్తవుడా एक क्रिश्चियन, నీ దేవుడు ఎవరు? तुम्हारा भगवान कौन है? యేసుక్రీస్తే. यीशु है तुम्हारा. కానీ मगर ప్రతిరోజు हर एक दिन ఎవరు వెంబడిస్తున్నావు? किसके साथ चल रहा है? యేసును వెంబడిస్తున్నావు, డబ్బులు వెంబడిస్తున్నావు. यीशु का चल रहा है, नहीं तो धन के साथ चल रहा है. హల్లెలూయా. हालेलुया. దేవుడు ఎవరంటే ఏమంటున్నావు? तो भगवान कौन है बोले तो क्या बोल रहे हैं? యేసు అంటున్నావు. यीशु बोल रहा है. కానీ ఉదయం ఊరుకొని मगर तुम सुबह से రాత్రి వరకు शाम तक ఎవరు వెంబడిస్తున్నావు? इसके साथ चल रहा है. నిజంగా చెప్పు. सही बोलो आज. యేసును వెంబడిస్తున్నావు, డబ్బులు వెంబడిస్తున్నావు. यीशु के साथ चल रहा है, डब्बू के साथ, धन के साथ चल रहा है. హల్లెలూయా. हालेलुया.
ఇప్పుడు ప్రపంచంలో ఏ క్రైస్తవుని అడిగినా आज पृथ्वी पे क्रिश्चियन को बोले तो भी पूछे तो भी పాస్టర్ గాని ప్రవక్త గాని లేకపోతే విశ్వాసి సంఘ పెద్ద గాని मास्टर हो नबी हो विश्वासी हो संघ पेद्दा हो कोई भी हो ఎవరిని అడిగినా यीशु भी बोलो నా దేవుడు నా గురువు నా ప్రభు యేసే అంటాడు. मेरा प्रभु मेरा मालिक यीशु ही बोलता है పాస్టర్ అయినా पास्टर ही సంఘ పెద్ద అయినా సంఘ పెద్ద हो, విశ్వాసి అయినా విశ్వాసి हो, ఎవరైనా సరే నీ ఏ దేవుడు నమ్మినా तुम्हारा तुम ఏ దేవుడు? कौन सा भगवान को वो पूजा करो तो भी? पूजा करो तो भी हाँ। వెంబడించేది మాత్రం తరానే. तो किसका साथ चल रहा है तो धन के साथ चल रहा है హల్లెలూయా హల్లెలూయా. సత్య మాట్లాడాలి. और सच है नहीं बोलो నిజమా కదా? सही है बोलो మీ దేవుడు ఎవరు అంటే ఏమన్నావు? तुम्हारा भगवान कौन है बोलो तो ఇప్పుడు చాలా మంది భక్తులు ఉన్నారు, बहुत जने भक्त है చాలా మంది చాలా గుడులు ఉన్నాయి, बहुत वो टेम्पल है చాలా మంది పూజారులు ఉన్నారు, बहुत जने पूजा करने वाला भी है చాలా మంది దేవుళ్ళు కూడా ఉన్నారు. और से बहुत परमेश्वर भी है హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నీ దేవుడు ఎవరని క్రైస్తవుని అడిగితే अब तुम्हारा परमेश्वर कौन है बोल को ये विश्वास के पूछे तो యేసయ్య అంటారు. यीशु ही बोलता है హిందువుని అడిగితే हिंदुओं को बोले तो ఒక్కొక్కరు ఒక పేరు చెప్తుండవచ్చు. एक परमेश्वर नाम बोलता है ముస్లింలు అడిగితే मुसलमान को बोले तो అల్లా అంటారు. अल्लाह बोलता है హల్లెలూయా. हालेलुया తమకు దేవుడుగా నమ్మిన ఒకరిని उन्हें मानने के लिए एक परमेश्वर को बोलता है కానీ వెంబడించిన మాత్రం తరాన్ని. साथ चलना किसके साथ बोले तो धन के साथ హల్లెలూయా. हालेलुया ఎంతమంది దేవుళ్ళు అయినారు? कितना परमेश्वर हो गया हम చెప్పే దేవుడు ఒకడు, बोलने वाला परमेश्वर एक है వెంబడించిన దేవుడు ఒకడు. चलने वाला परमेश्वर एक है ఇప్పుడు మూడో దేవుడు ఎవరంటే अब तीसरा भगवान और एक है కలిగి ఉన్న దేవుడు. अब तुम्हारा अंदर कौन है वो परमेश्वर హల్లెలూయా. हालेलुया డబ్బు నేను దేవుడు చేయలేదు. धन को हम परमेश्वर बोल के हम नहीं कहा వాక్యం చెప్పింది. वचन बोल रहा है వాక్యం ముందు చెప్పింది అంటే వాక్యం ముందు చెప్పింది అట్లా అంటే वचन क्यों बोल रहा है बोले तो దేవుడి కంటే ఎక్కువ ప్రజలు ఆ ధనమునే పూజిస్తున్నారు, వెంబడిస్తున్నారు. परमेश्वर से अधिक धन को प्यार कर रहा है అందుకోసమే इसीलिए దేవుడు వాక్యం అంటుంది, भगवान का परमेश्वर का वचन बोल रहा है మీరు దేవుణ్ణి దేవుడిగా కాకుండా तुम परमेश्वर को परमेश्वर है बोल के उसके साथ మీ హృదయములో ధనమునే మీరు దేవుడిగా పూజిస్తున్నారు. तुम्हारा अंदर तुम्हारे हृदय में परमेश्वर के अधिक वो धन के ऊपर प्यार है उसकी पूजा कर रहा है మీరు దాని ఎప్పుడు గమనిస్తున్నారు उसके साथ ही चल रहा है అనగా దేవుణ్ణి ప్రేమించువాడు దేవుని పడిస్తాడు, तो परमेश्वर को प्यार करने वाला परमेश्वर का साथ चलता है దేవుణ్ణి ప్రేమించువాడు దేవుని కాడి మోస్తాడు, परमेश्वर को प्यार करने वाला उसका कार्य లేక చెల్తాడు. लेके चलता है హల్లెలూయా. హల్లెలూయా. అయితే డబ్బును ప్రేమిస్తే तो धन को प्यार करने वाला డబ్బును వెంబడిస్తాడు, डब के साथ चलता है డబ్బును ప్రేమించువాడు धन को प्यार करने वाला దాన్ని మోసుకొని తిరుగుతాడు. उसको कड़ा कांडों पे లెక్క చెల్తాడు. चलते हैं హల్లెలూయా. హల్లెలూయా. అట్లా చేసుకోవాలి. ऐसे हम समझना है మీకు జేబు ఉంది కదా, హ్యాపీ जेब है ना पॉकेट है ना जेब ఇది ఎక్కడ हिसाब ఉంది? हिसाब बोलते हैं ना जेब ఎక్కడ ఉంది? किधर है ये మీ గుండె ఎక్కడ ఉందో మీ జేబు అక్కడే ఉంది. तुम्हारा हाथ किधर है उधर तुम्हारा जेब है హల్లెలూయా. हालेलुया అవునా కదా? है नहीं గుండె ఎక్కడ ఉంది? किधर है तुम्हारा हाथ हृदय జేబు అక్కడే, గుండె అక్కడ. జేబు అక్కడ ఉంది, గుండె అక్కడే ఉంది. तुम्हारा जेब भी उधर ही है तुम्हारा हाथ भी उधर ही है అందుకే డబ్బులు అక్కడ ఉన్నాయి. उसके धन भी उधर ही है హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట మనం కాదు కదా, ये बात तो हम नहीं 2000 సంవత్సరాల కింద వేసి చెప్పేశాడు. 2000 साल के पहले यीशु मसीह बोला है बात మీ హృదయం దగ్గరే డబ్బు ఉంది అని. तुम्हारा हृदय किधर बोले तो धन के साथ है तुम्हारा हृदय హల్లెలూయా. హల్లెలూయా. అనగా మానవుని హృదయము డబ్బు కలిసిపోయినాయి. तो मानव का हृदय और धन एक मिला गया है హల్లెలూయా. हालेलुया। మొక్కే దేవుణ్ణి तो पूजा करता है भगवान को వెంబడించేది మాత్రము డబ్బును. चलता है धन के साथ హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పక్కన పెట్టేశారు. भगवान को बाजू में खड़ा कर दिया। మానవుని హృదయము డబ్బు కలిసిపోయింది. तो इंसान का हृदय और धन एक ही मिल गया అందుకే इसलिए బట్టలు కుట్టేవాడు కూడా और कपड़े को पहनने वाला। सिलाई करने वाला भी జేబు ఇక్కడ పెడతారు మాట. जेब को इधर ही रखता है హల్లెలూయా. హల్లెలూయా. ఏం కలిసిపోయినాయి? अब क्या क्या मिल गया है మానవ హృదయము డబ్బు ఏకమైపోయింది. इंसान का हृदय और धन एक हो गया హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని
బట్టి నీకు ఎవరైతే ఇద్దరు అర్థమయ్యారు, अब इसके बातों से दो परमेश्वर तुम्हारे को समझ में आया होगा। ఇప్పుడు ఇంకో దేవునికి పరిచయం చేస్తాను. और एक भगवान को तुम्हारे परिचय करते हैं। ఫిలిప్పీ పత్రిక फिलिपियंस 3వ అధ్యాయము 3వ అధ్యాయం 18వ వచనము. 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి గడిపే వారి దేవుడు, వారు తాము చిక్కుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. उनका अंत विनाश है, उनका ईश्वर पेट है, ईश्वर वारी इधर ईश्वर पेट है। उसका ईश्वर पेट है। पेट बोलते क्या है? आप काय क्या హాయ్ आपको नहीं స్తోత్రం హల్లెలూయా. हालेलुया। ఇక్కడ కూర్చున్న మనందరికి ఏమన్నది ఇప్పుడు? अब इधर बैठा हुआ सब क्या है? ఉందా లేదా? पेट है नहीं? ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ బైబిల్ ఏమంటుంది ఇక్కడ? बाइबल क्या बोल रहा है? వారి కడిపే వారి దేవుడు. उसका पेट ही उसका परमेश्वर है। నమ్మే దేవుడు ఎవరు? तो मानने वाला परमेश्वर कौन है? యేసు క్రీస్తు. यीशु मसीह। వెంబడించే దేవుడు ఎవరు? चलने वाला परमेश्वर कौन है? డబ్బు. धन। కలుగున దేవుడు ఎవరు? अब उसके किसके अंदर क्या कौन है? परमेश्वर। उसका पेट। హల్లెలూయా. ఎంతమంది అయ్యారు? आप कितना जन हो गया? ఇది నా మాట బైబిల్ మాట. तो मेरा बात है, बाइबल का बात है। హల్లెలూయా. किसका बात है ये? हमारा बात है, बाइबल का बात है। హల్లెలూయా. हाँ। దేవతలను పడుతున్న వారు దేవుని పడుతున్న అనేక మంది ఉన్నారు. प्रभु बोल के और परमेश्वर बुलाते वाला बहुत जने हैं। హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి మనం ముగ్గురు తీసుకున్నాం. आज रात 3 जनों को तुम्हारा सामने खड़ा हुआ है। హల్లెలూయా. హల్లెలూయా. ఒకరేమో యేసుక్రీస్తు, एक यीशु मसीह है, రెండోది డబ్బు, दूसरा धन है, మూడోది కడుపు. तीसरा पेट है। హల్లెలూయా. హల్లెలూయా. అంటే యేసయ్యని నమ్ముతున్నాము, तो यीशु को पूजा करते हैं, డబ్బును వెంబడిస్తున్నాము, रब के साथ चलते కడుపును हैं, కలిగి ఉన్నాము. ये इसको रह के चलते हैं। హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి వారు చనిపోయిన తర్వాత ऐसा जन मरने के बाद పరలోకమందు నరకమందు చెప్పాలి. वो किधर जाता है? तुम बोलना है। नरक जाता है, नहीं तो स्वर्ग जाते हैं। అర్థమైందా? समझ में आ रहा क्या बात? మనం నమ్ముతున్న దేవుడు ఎవరు? हम मानने वाला परमेश्वर कौन है? యేసుక్రీస్తు. यीशु मसीह। హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎవరు? उन्हें कौन है? పరిశుద్ధుడు. परिशुद्ध। ఆయన ఎవరు? उन्हें कौन है? నీతిమంతుడు ओ, नीतिमान है। అని ప్రసంగిస్తున్నాము, ऐसा बोल के प्रसन्न करता అని है, పాడుతున్నాము. तो गाना गा रहा है। హల్లెలూయా. హల్లెలూయా. ఇది కాదు, ये नहीं, నీ దేవుడు పరిశుద్ధుడే, तुम्हारा परमेश्वर परिशुद्ध पवित्र నీ है, దేవుడు నీతిమంతుడే. तुम्हारा परमेश्वर नीति है। నీతివాడు. तुम कौन है आज? నీతివాడు. तुम कौन है? ఉదయం వరకు నత్తవాడు. सुबह से शुरू करके शाम तक దడేతలేవా? धन के साथ चल रहा है नहीं? హల్లెలూయా. హల్లెలూయా. అంటే అదేంటి? इसके बाद क्या ఏం है? తిందుమా? क्या गाना है? ఏం తాగుదుమా? क्या पीना है? ఏం ధరించుకుందామా? क्या पहनना ఇది है? కలిగి ఉన్నావు. यही है सुबह హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి క్రైస్తవులా? ऐसा क्रिश्चियन? నువ్వు క్రైస్తవుడవా? तुम क्रिश्चियन है क्या? కాదు కాదు, नहीं, नहीं। నువ్వు నామకర్త క్రైస్తవుడవు. नामधारी क्रिश्चियन है। హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి వారు ऐसा लोग బ్రతికినంత కాలం భక్తి చేసినా तो कितना दिन जीते ना उतना भक्ति करो तभी, చనిపోయిన తర్వాత నీకు గ్యారంటీ నిత్య నరకం. तो मर गया तो किधर जाता हूँ? स्वर्ग नरक जाता है। హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే क्यों बोले तो నువ్వు యేసు నమ్ముతున్నావంతే. तुम यीशु को मानता है उतना ही है। హల్లెలూయా. हालेलुया। కానీ मगर నిజంగా మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే सचमुच में तुम परलोक राज्य पहुंचना समझे तो యేసును నమ్మాలి, यीशु को मानना है, యేసును వెంబడించాలి, यीशु के साथ चलना है, యేసునే కలిగి ఉండాలి. यीशु ने तुम अंदर रह के चलना है। హల్లెలూయా. हालेलुया। అర్థమైందా? समझ में आ रहा क्या? నమ్మేది యేసునే, मानना यीशु को, కలిగి ఉన్నది క్రీస్తునే. हम अंगीकार करना यीशु को, తన వెంబడించాలి యేసునే. किसके साथ चलना? यीशु के साथ ही चलना है। అంటే ప్రతి క్రైస్తవుడు हर एक विश्वासी యేసును నమ్మాలి, यीशु को मानना है, యేసును అంగీకరించాలి, यीशु को अंगीकार करना है, అంటే కబూల్ కర్నా. हाँ, यीशु को హల్లెలూయా. करना है।
మూడవది तीसरा యేసుని వెంబడించాలి. यीशु के साथ चलना है। హల్లెలూయా. హల్లెలూయా. అట్లయితే ఐసి. యేసుని వెంబడిస్తున్నా కూడా यीशु के साथ चलने के యేసుని పోతున్నాడు, పడిపోయాడు. ఇప్పుడు यीशु किधर जा रहा है? పరలోకం వెళ్ళిపోయాడు. स्वर्ग पहुंचा है। నువ్వు వెళ్ళిపోతావు. तुम किधर जाता है? పరలోకం వెళ్ళిపోతావు. तू भी स्वर्ग जाता है। హల్లెలూయా. హల్లెలూయా. యేసుని నమ్ముకున్నావు, यीशु मानना है, ఎప్పుడు పరిగెడుతున్నావు. डब के साथ चल रहा है। యేసుని నమ్ముకున్నావు, यीशु मानना है, కనుకొని చింతిస్తున్నావు. इस पेट के वास्ते चिंता कर रहा है। హల్లెలూయా. హల్లెలూయా. యేసు అటు నువ్వు ఇటు. यीशु उधर जा रहा है, तुम इधर जा रहा है। యేసు పరలోకం పోయాడు, यीशु स्वर्ग में पहुंचा నువ్వు है, నరకం వెళ్ళిపోయావు. तुम नरक में पहुंचा है। హల్లెలూయా. హల్లెలూయా. అయితే ऐसी నిజమైన క్రైస్తవునికి, సచ్చుముచ్చు క్రైస్తవుడు, నామకాల క్రైస్తవునికి నామకారి క్రైస్తవుడు తేడా ఏంటి? తేడా क्या है? చెప్తా రండి. आप बोलता है सुनो। కొంచెం ఇది ఆహారం, ये क्या है? वो तो फूड। ఖానా. ఇదేంటి? అన్నం. खाना। ఇదేంటి? ये क्या है? ఇదేం చెప్పాను? ये क्या बोला? ఆహారం. खाना है। ఇదేంటి? ये क्या है? డబ్బు. धन है। ఇదేంటి? और ये क्या है? బైబిల్. बाइबल है। హల్లెలూయా. हालेलुया। నమ్మేది దీన్ని, तो मानने ये बाइबल को मानते हैं, దీని ఎప్పుడు వెళ్తున్నావు. तो इसके साथ चल रहा है, దీనికోసం రాత్రి కష్టపడి ప్రయాసపడుతున్నావు. इसके लिए रात दिन पूरा मेहनत करते हैं। అంటే మొత్తం మీద तो असली में నమ్మేది దీన్ని, मानता है बाइबल को, భక్తి है దీనికి, भक्ति करता है बाइबल को, చదివేది దీన్ని. तो पढ़ते हैं बाइबल को, కానీ ఉదయం అనుకుని రాత్రి మట్టుకు మాత్రం मगर शाम से सुबह से शाम तक సంపాదించిన పరిగణన మాత్రం నీకే. तो कमाना कमाना कमाओ इसके लिए, దేనికోసం? इसके वास्ते, కడుపు కోసం, డబ్బు కోసం. और धन और पेट। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు अब యేసు ఇంకోటి ఉంది. ఇది और ये कह रहे, తలచేదు. और ये क्या है? ఏంటి? తలచేదు, చాబీ. चाबी बोलता है। ఓకే, పెన్నే మొత్తం. अब कितना 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 हो गया पूरा? ఆ? ఇదేంటి? अब ये क्या है? खाना है, अन्ना मदी। ఇదేంటి? ये क्या है? పైసా. धन। ఆ, ఇదేంటి? ये क्या है? చాబీ. चाबी। ఇది బైబిల్. ये क्या है? बाइबल। హల్లెలూయా. హల్లెలూయా. అట్లయితే ऐसे ఇప్పుడు వాక్యమైన దేవుడు अब वचन हो परमेश्वर, మంత్రం చేసుకోవాలి. अच्छा समझना है। వాక్యమైన దేవుడు वाक्य वचन अगर ఇది परमेश्वर, ఒకటి ఇచ్చిపోయాడు. ये चाबी दे देगा क्या? ఏమిచ్చాడు? क्या दिया? మంత్రం చేసుకోవాలి. अच्छा समझना है। ఇక్కడ ఉన్న మనందరికీ अब इधर कौन कौन है? उस सबके लिए, सबको ఇప్పుడు వాక్యమైన దేవుడు ఏమిచ్చాడంటే, तो परमेश्वर क्या दिया? అంటే నిజమైన దేవుడు ఏమిచ్చాడంటే, असली परमेश्वर क्या दिया है? तो ఏమిచ్చాడు? क्या दिया? తలం చేయించాడు. चाबी दिया। హల్లెలూయా. హల్లెలూయా. అట్లయితే ऐसे ఇంకో దేవుడు వచ్చాడు. और एक भगवान है, అది దేవుడు కాదు, उन्हें भगवान नहीं, కానీ దేశం దేవుడిది. तो उसका वेशधार वो है, भगवान का वेश करके आया। హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చేసిందంటే उन्हें क्या दिया? ఫస్ట్ पहले ఆహారం తీసుకొచ్చాడు, वो खाना लेके आया, దాని తర్వాత డబ్బు తీసుకొచ్చాడు. दान पैसे पे लेके आया। హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మేమున్నాము, अब इधर मामा है, మీరు అక్కడ ఉన్నారు. तुम उधर है। ఇప్పుడు మనందరం ముందట अब हमारा अंदर क्या सबके सामने తలం చేయి ఉన్నది, ये भी है, ఆహారం ఉన్నది, और खाना है, డబ్బు ఉన్నది. और पैसे भी है। హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నారు మీరు? अब क्या लेते तुम? धन लेते, पैसा लेते, चाबी लेते, बाइबल लेते, क्या लेते? समझ में आ रहा है? మీ స్వాతంత్రం ఉంది. तो तुम्हारा पूरा स्वतंत्र है, क्या लेता ले लो। ఆ? क्या लेता बोलो? అమ్మాయి తీసుకుంటారు. तुम क्या लेते बोलो? ఆ? पैसे लेते हैं और आदमी पैसे लेते हैं। उन्हें पैसा लेता అరే है। పైసలు ఎంత కతే అయిందా? और बोलो హల్లెలూయా. हालेलुया। ఏం తీసుకుంటారు? क्या लेते? ఈ ప్రకారంగా ऐसे प्रकार మనం చెప్పినా చెప్పకపోయినా हम अंदर से बात नहीं आए तो भी आए तो भी హల్లెలూయా. హల్లెలూయా. మనందరూ మనసు రెండింటిపైనే ఉంది. सबका सोच पूरा दोनों के ऊपर है। ఈ రెండు కలుపుతాను. ये दो बस है। హల్లెలూయా. हालेलुया। అందరూ ఇంతే. सब जने होते हैं ऐसे। నిజమైన క్రైస్తవం చెప్పుకున్నా పర్వాలేదు, मैं सच्चाई क्रिश्चियन बोल के बोले तो भी నువ్వు అందరు నామకాలు అయితే పర్వాలేదు, तुम्हारा पूरा नाम करता बोल के बोले అందరి మనసు ఒక్కటే. सबका मन एक ही है। హల్లెలూయా. హల్లెలూయా. ఇది కలిసిపడి చూచుడు క్రైస్తవుడు లేడు, ये चाबी को देखने वाला क्राइस्तव भी कोई भी नहीं, పాస్టర్ కూడా లేడు, पास्टर भी नहीं, ప్రవక్త కూడా లేడు, अभी भी नहीं है, చెప్పేవారు ఉన్నారు, बोलने वाला बोलते हैं, వినేవారు ఉన్నారు, కానీ చూసి తీసుకోవడం లేడు. मन देख के लेने वाला कोई भी नहीं।
హల్లెలూయా. హల్లెలూయా. ఇది కనబడితే చాలు, एक दिखे तो बस से उसके साथ चलना है। అంతే. हाँ, लेके चलना है। హల్లెలూయా. 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 అంటే భక్తి దీనికి भक्ति यीशु मसीह को మనసు ఇక్కడ. सोचना पूरा इधर है। హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ల మనసు, విశ్వాసుల మనసు, భక్తుల ఏముంది? पास्टर का मन और विश्वासी का मन, सबका मन किधर है? खाने के साथ और पैसे के साथ। హల్లెలూయా. హల్లెలూయా. మరి యేసెందుకు నీకు? क्यों यीशु को आपको? యేసెందుకు నీకు? यीशु क्यों? ఎందుకు అంటే क्यों बोले तो ఒకవేళ చర్చి వెళ్ళకపోతే, चर्च में नहीं गया तो, దశభాగం ఇవ్వకపోతే, दशमलव नहीं दिए तो, కానుక ఇవ్వకపోతే, कानुका नहीं दिए तो, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం చేయకపోతే प्रार्थना नहीं करे तो, ఇవి దొరకవి మన భయం. ये नहीं मिलता बोल के आपको चर्च जा रहा है, అంతే. उसने भक्ति कर रहा है। ఏమంటే ప్రేమ లేదు, तो भगवान बोल तो प्यार नहीं, పరలోక సంబంధించిన ఆశ కనిపించలేదు. तो परमेश्वर का राज्य बोल तो वो आशा भी उच्चा भी नहीं है। హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎందుకయ్యా అంటే पूरा कहीं को भक्ति कर रहा है, ఈ కోసమే. ये पेट के वास्ते, पैसे के वास्ते। హల్లెలూయా. హల్లెలూయా. భక్తి కూడా దానికోసమే, పని కూడా దానికోసమే. भक्ति भी उसके वास्ते, काम भी उसके वास्ते। హల్లెలూయా. హల్లెలూయా. అట్లయితే ऐसे నిజమైన సువార్త सच्चाई सुसमाचार ఎవరి అంతరంగంలో ప్రకాశించిందో अंतरंग में प्रकाश हो गए तो వారు उन लोग ఈ మూడు వారి ముందున్నప్పటికీ ये तीन उनके सामने रखे तो भी హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు పక్క జరుపుతాడు? इसको बाजू में रखकर ఇది తీసుకుంటాడు. ये रहता है। హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే क्यों बोले तो నిజమైన సువార్త, सच्चाई सुसमाचार, నిజమైన ప్రవక్త, सच नबी, నిజమైన సువార్తికుడు सच्चाई सुवार्तिक लोग ఏం చెప్తాడంటే क्या बोलता है? నిజమైన సువార్త చెప్తాడు. सच्चाई सुसमाचार बोलता है। నిజమైన సువార్త ఏంటంటే, सच्चाई सुसमाचार क्या నిజమైన है? సువార్త ఏంటంటే सुसमाचार क्या है बोले तो ఒక మనిషి ఎవడో అని చెప్పే సువార్త. एक इंसान उनको नहीं उसको समझना, वही है सुसमाचार। మనం ఇంతమంది ఉన్నాం కదా, इतना जगह इधर है ना, ఒక్క మాట అందరం పలికే వాళ్ళమే. एक అందరం ఒక మాట పలికాం, एक बात तो सब जने बोले हैं, చాలాసార్లు పలికాం. बहुत सारे बात నేను కూడా పలికినా. मैं भी बोला है बात। హల్లెలూయా. ఏడు తెలుసా? क्या है वो बात? నేనంటే ఏమనుకున్నావు? मैं बोले तो क्या है? అన్నమా లేదా? मैं बोला ना ऐसा, అన్నారా లేదా? నేనంటే मैं बोले तो ఏమనుకున్నావు? क्या समझ रहे నేను तुम? ఎవరు అనుకున్నావు? मैं कौन है समझ నేను रहे तुम? ఏమనుకున్నావు? मैं क्या है समझ रहे तुम? ఎంత తక్కువ చేస్తున్నావు నువ్వు? मैं कम है क्या? నేను ఎవరు కనబడతలేదా? मैं कौन है तुम्हारे को समझ में नहीं आ रहा क्या? नहीं दिख रहा क्या? హల్లెలూయా. హల్లెలూయా. అట్లయితే ऐसा है, ఎందుకు ఇట్లాంటి మనకు మాటలు వస్తున్నాయి? क्यों ऐसा बात आ रहा है? డబ్బు ఉంది కాబట్టి వస్తుంది, धन है मगर उसलिए गर्व आ रहा है, ఉద్యోగం ఉంది కాబట్టి వస్తుంది. तो उद्योग नौकरी है वो इसलिए बात आ रहा है ऐसा। ఈ ప్రకారంగా ऐसा ही నువ్వు చనిపోయేంత మట్టుకు तुम मरने तक भी హాయిగా బతకడానికి, ऐसे जिंदा करने का హోదాగా బతకడానికి जीने के लिए హల్లెలూయా. హల్లెలూయా. నీకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి सब కదా. समृद्धि है मगर उसलिए హల్లెలూయా. హల్లెలూయా. నేనంటే ఏమనుకున్నావు అంటున్నా. भाई बोले तो क्या समझ रहे तुम बोल रहा है? హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే कभी तो भी నిజమైన సువార్త सच्चाई सुसमाचार నీ అంతరంగంలో ప్రవేశించిందో, अंतर के हृदय में प्रवेश करे तो ఈ మాట ఎప్పుడు పలకనిగా? जब से वो बात नहीं आती। నేనంటే ఏమనుకున్న మాట రానే రాదు. भाई बोले तो क्या समझ रहे बोल के वो बात नहीं आता तुम्हारे। హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే क्यों बोले तो నిజమైన సువార్త, सच समाचार నిజమైన దేవుడు, సత్య పరమేశ్వర, నిజమైన వాక్యము సత్య వాక్యము నిన్ను చూపిస్తది. तुम कौन है तुम्हारे को दिखाता है। ఆమేన్. హల్లెలూయా. పౌలు యొద్దకు కూడా, పౌలు యొద్దకు, पौल भी పౌలు యొద్దకు पौल के सामने యేసుక్రీస్తు రాకంటే ముందు, यीशु मसीह आने से पहले, సువార్త రాకంటే ముందు सुसमाचार आने से पहले ఆయన కూడా మళ్ళా కనుక్కున్నవాడే. उन्हें भी ऐसे सोच रहा था। హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నిజమైన సువార్త వాక్యం వచ్చేసిందో अभी असली सुसमाचार उनके सामने आया तो ఒక మాట అన్నాడు, एक बात बोल रहा है, నాయందు అనగా, हमारे अंदर बोले तो నాయందు అనగా मेरे अंदर, నా శరీరమందు मेरे शरीर का अंदर మంచి దేవుడు నివసింపనిరుగుదును. अच्छा कुछ नहीं साथ बोल रहा है। హల్లెలూయా. రావట్లేదా? हालेलुया नहीं आ रहा क्या? హల్లెలూయా. రావట్లేదా? हालेलुया नहीं आ रहा क्या? హల్లెలూయా. హల్లెలూయా. పౌలు ఏమన్నాడు? और क्या बोल रहा है? నాయందు అనగా నా శరీరమందు మంచి దేవుడు నివసింపనిరుగుదును. मेरे अंदर वो तो मेरे शरीर में अच्छा वाला चीज कुछ भी नहीं है बोल रहा है। హల్లెలూయా. హల్లెలూయా. నాలో ఏం లేదు చెప్పట్లేదు, मेरे अंदर कुछ नहीं है नहीं बोल रहा है, ఉంది है కానీ మంచిది లేదు. तो अच्छा नहीं है बोल रहा है। హల్లెలూయా. హల్లెలూయా. అసత్యం ఉంది, ओ असत्य
सच्चे సత్యం లేదు, सच्चाई नहीं है, దుర్నీతి ఉంది, दुर्नीति है, నీతి లేదు, असल नीति नहीं है, స్వనీతి ఉంది, स्वनीति है, నీతి లేదు, నీతి नहीं है, చీకటి ఉంది, చీకటి अंधकार है, వెలుగు లేదు, रोशनी नहीं है, హల్లెలూయా, హల్లెలూయా. పాపం ఉంది, पाप है, పవిత్రత లేదు, पवित्रता नहीं है, హల్లెలూయా. ఈ ప్రకారంగా इसी प्रकार నాలో ఉన్నదంత పాపమే. मेरे अंदर जो है ना पूरा गुनाह पाप है, నేను సంపూర్ణంగా చెడిపోయిన వాడు, संपूर्ण से मैं बिगड़ा हुआ आदमी है, నేను సంపూర్ణంగా పాడైపోయిన వాడు. मैं संपूर्ण से बिगड़ा हुआ आदमी है। హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు అర్థమైంది? कब ये मालूम हो गया? ఎప్పుడు అర్థమైంది? कब मालूम हो गया ये बात? సువార్త విన్నప్పుడు, सच्चे सुसमाचार सुने ना, నిజమైన దేవుని యొక్క మాట లోపలికి ప్రకాశించినప్పుడు असली परमेश्वर का बात उसका अंदर कभी प्रकाश हो गए तो అప్పుడు అంటున్నాడు, जब बोल रहा है बात, హల్లెలూయా, హల్లెలూయా. ఓ పౌలు, ओ बोलो ఎవరు तुम कौन है? అంటాడు, जब बोलता है నేను చెడిపోయిన పాడైపోయిన మనిషిని, मैं बिगड़ा हुआ आदमी हूँ, అతిశయించున్నలో ఏమీ లేదు. अतिशय करने के लिए मेरे अंदर कुछ अच्छा नहीं है। హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నయన్నీ సిగ్గుపడవలసినవే. मेरे साथ मेरे अंदर जो है ना पूरा शर्मिंदा बात है पूरा। ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అట్లయితే ऐसा है बोले तो ఇప్పుడు పౌలు అంటున్నాడు, कौन बोल रहा है? నాలో పాపం ఉన్నది, मेरे अंदर गुनाह पाप है, నాలో అపవిత్రత ఉన్నది, मेरे अंदर अपवित्रता है, నాలో దుర్నీతి ఉన్నది. मेरे अंदर दुर्नीति है। హల్లెలూయా. హల్లెలూయా. పౌలు కాదు గాని कौन नहीं, మనల్ని మనం పరీక్షించుకున్నా, अपने आप से परीक्षा करे तो నాలో అబద్ధం లేదన్నాడు, मेरे अंदर झूठे बात नहीं है बोल के कोई भी बोल रहे क्या? बोलते क्या? స్వార్థం లేదని, स्वार्थ नहीं है क्या तुम्हारे अंदर? ధనాశ లేదని, धन का इच्छा नहीं है, దురాశ లేదని, दुराश नहीं है, వ్యభిచారం యొక్క ఆలోచనలు లేవని, विचार का सोचना नहीं है, చెడు చూపు లేదని बुरे दृष्टि नहीं है बोलते చెప్తారు ఎవరైనా? कोई भी बोलते क्या? చెప్తారావా? बोलते क्या? చెప్పలేము. नहीं बोल सकते। హల్లెలూయా. హల్లెలూయా. పైకి భక్తి వేషం ఉంది, ऊपर भक्ति का वेश है, కానీ లోపల పాపమై తాగింది. अंदर गुनाह पाप है। హల్లెలూయా. హల్లెలూయా. అనగా సాతానుడు ऐसी सातान దేవతా వేషం వేసుకొని परमेश्वर का वेश पहनाकर మనుషుల యొక్క మనస్సును, वो इंसान का मनुष्य को, మనుషుల యొక్క ఆత్మను मनुष्य का नहीं तो इंसान का आत्मा को పాపములో బంధించింది. पाप में बांधे गया है। హల్లెలూయా. హల్లెలూయా. పాపని చెరసాలలో బంధించేసింది. पाप का చెరసాల में बांधे गया है। హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే పాపని చెరసాలలో ఉన్నారో कोई तो भी पाप का बांधा में बांधा हुआ है, వారికి ముగింపు ఏంటంటే उसको अंत क्या है बोले तो నిత్య నరకము. अनंत नरक है। హల్లెలూయా. హల్లెలూయా. నరకం అంటే ఏంటి? नरक बोले तो क्या है? फूलों को तोड़ा क्या? मैं क्या? మండుచున్న అగ్నిగుండము. भगवान जलने वाला वो आग है। హల్లెలూయా. हालेलुया। నరకం అంటే ఏంటి? नरक बोले तो क्या है? మండుచున్న అగ్నిగుండము. जलने वाला आग। హల్లెలూయా. హల్లెలూయా. అట్లయితే ऐसे बोले तो మరణం అంటే ఏంటంటే मरण बोले तो क्या है? నీ దేహంలో దాగున్న నీ దేహంలో ఉన్నటువంటి ఆత్మ तुम्हारा ये शरीर है ना, उसके अंदर रहने वाला आत्मा ఆ లోపల నుంచి బయటికి వెళ్ళిపోయి अंदर से बाहर निकल देना, ఆ రెగ్లో వేయబడుతుంది. वो अग्नि में आग में डाल जाता है। దాని రెండో మరణం అంటారు. वही दूसरा मरण बोलता है। హల్లెలూయా. హల్లెలూయా. అట్లయితే ऐसे बोले तो సాతానుడు सातान మనుషుణ్ణి इंसान को పాపని చేసాలో బంధించేసి पाप का ఆకారే पाप का छेसा में बांध के హల్లెలూయా. హల్లెలూయా. బయటికి రావాలనే ఆలోచన కూడా లేకుండా, बाहर आना बोल के वो सोचना भी नहीं आने के लिए ప్రయత్నం చేయకుండా वो प्रयत्न नहीं करना है। వాని ముంగట उनके सामने ఆహారము, खाना, అంటే ఆహారంకున్న ఆశ, आहार का इच्छा, వస్త్రంకున్న ఆశ, तो पहले कैसे ये अच्छा इच्छा, డబ్బు पैसे के लिए इच्छा వాని ముందు పెట్టాడు. उसके सामने रखता है। హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనుషుడు अब इंसान ఆత్మని చెరసాలలో ఉంటూ पाप का छेसा में रहकर భగవంతుడికి భక్తి చేస్తూ परमेश्वर को भक्ति करके వీటిని సంపాదిస్తూ उसको कमा के తృప్తి కలిగి ఉన్నాడు. से जिंदा रहा है। హల్లెలూయా. హల్లెలూయా. కానీ సువార్త అర్థమైతే मगर सुसमाचार
तुम्हारे को समझ में आया तो హల్లెలూయా. హల్లెలూయా. ప్రస్తుతానికి నేను अब मैं పాపములో ఉన్నాను, पाप में है, పాపాన్ని కలిగి ఉన్నాను, पाप करके है, పాపని చెరసాలలో ఉన్నాను. पाप का చెరసాల में बांधा गया है। ఇలాగే ఉంటే, ऐसे रहे तो ఇలాగే జీవిస్తే ऐसे जीवन बिताए నేను तो చనిపోయిన మరుక్షణము मैं మरने से एक మనుషుల అగ్నిగుండంలో ఉంటాను. मैं अग्नि में जाता है। ఎలాగనే సరే ऐसा भी ఈ होगा పాపమైన చెరసాల నుంచి ये पाप से చెరసాల से నేను విడుదల పొందాలి, मैं अलग होना है, నాకు రక్షణ కావాలి मेरे को उद्धार होना है। అని వారు తాపత్రయపడుతుంటారు. हम लोग बोलते पुकारते रहता है। హల్లెలూయా. హల్లెలూయా. అట్టి వారు ऐसा अवसर డబ్బుని కాదు, धन के पीछे नहीं, ఆహారాన్ని కాదు, व्यक्ति नीचे వస్త్రాన్ని కాదు, कपड़े के वास्ते नहीं, తాపడే చెరసాల నుంచి బయటికి తీసుకుని వచ్చి తాళం పట్టుకుంటారు. पाप से अंधकार से निकलने वाला ये चाबी को पकड़ता है। హల్లెలూయా. హల్లెలూయా. ఈ తాళం చేయండి ఏంటంటే चाबी बोल तो क्या है? 3 మెట్ల పైన तो 3 मुकुट में 3 किले के अंदर గొల్గొతా కొండలో गोलगोता पहाड़ में సిలువ యేసుక్రీస్తే सलीब पे चढ़ा गया यीशु मसीह అనగా సిలువ సువార్తనే. सिल्वा का सुसमाचार है। హల్లెలూయా. हालेलुया। ఎవరైతే कोई भी हो సిలువ సువార్తను నమ్మి सलीब का सुसमाचार అంగీకరిస్తారో स्वीकार करते हैं, వారికి उसको ఆహారం కాదు, पेट का विषय अच्छा नहीं, వస్త్రం మాత్రం కాదు, कपड़ा नहीं, డబ్బు మాత్రమే కాదు, पैसा नहीं, ఆత్మనే చెరసాల నుంచి వారి ఆత్మకు విడుదల దొరుకుతుంది. आपका 6 साल से विడుదల हो जाता है। హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈ లోక దేవతలు मगर इस पृथ्वी का देवता लोग ఏం చేస్తున్నారంటే क्या बोलता है? నీ ఆత్మ రక్షింపబడకుండా, हमारा आत्मा उद्धार पाने के लिए नहीं విడుదల పొందకుండా, तो अलग करने के लिए నేను नहीं। చూడకుండా నీ కన్నును మూసివేసి ये चाबी को तुम दृष्टि करने के लिए तुम्हारा आंखों को बंद करके నీ కళ్ళ ముందు ఇవన్నీ పెట్టు. तुम्हारा आंखों के सामने ये दिखाता है। హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించిన వాటి కోసమే, प्रार्थना करो तो भी इसके लिए, చర్చికి వెళ్ళిన వాటి కోసమే, चर्च गए तो भी इसके लिए, పని చేసిన వాటి కోసమే. काम करो तो भी इसके लिए। హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఆత్మకి రక్షణ కావాలి, मैं हमारा अंदर का आत्मा को उद्धार चाहिए, నాకు విడుదల కావాలి मेरे को उद्धार होना అని है। ప్రార్థించేవారు లేరు, ऐसा प्रार्थना करने वाला कोई भी ప్రార్థించేవారు नहीं, లేరు. तो प्रचार करने वाला कोई भी नहीं है। ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట మంచి వినండి. एक बात अच्छा सुनो, మన దేవుడు పరిశుద్ధుడే, हमारा परमेश्वर पवित्र है, ఆయన వంశావళులు పరిశుద్ధమే, हमारा वंशावल पूरा पवित्र है, మన భక్తి కూడా పరిశుద్ధమే. हमारा भक्ति भी पवित्र है। కానీ मगर మన జీవితంలో పవిత్రత లేకపోతే हमारा अंदर का जीवित में पवित्र नहीं है तो చనిపోయిన మనుషులు నరకంలో ఉంటాము. मर गया तो किधर जाता है? नरक में जाता है। హల్లెలూయా. 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 అట్లయితే ऐसे सोचे तो ఇప్పుడు अब దీని సంపాదన చదువు కోసం కాదు, इसके कमाने के लिए सोचना नहीं, అంటే ఆహారం కోసం కాదు, खाने के लिए नहीं, డబ్బు కోసం కాదు, पैसे के लिए नहीं, కడుపు కోసం కాదు, पेट के लिए नहीं, నా ఆత్మ రక్షించుకోవడానికి, मेरे अंदर का आत्मा को उद्धार का चाहिए तो నా ఆత్మ పవిత్రపరచుకోవడానికి, मेरे आत्मा को पवित्र करना चाहिए నేను तो పరలోకానికి పోవడానికి परलोक राज्य को पहुंचना बोले तो నాకు కావాల్సిన मेरे యేసుక్రీస్తు. को होना है प्रभु यीशु मसीह। హల్లెలూయా. హల్లెలూయా. నాకు కావాల్సిన సిలువ సువార్త, मेरे को होना है सलीम का सुसमाचार, నాకు కావాల్సిన రక్షణ సువార్త, मेरे को होना है उद्धार का सुसमाचार, నాకు కావాల్సిన మహిమ సువార్త, मेरे को होना है महिमा का నాకు सुसमाचार, కావాల్సిన విడుదల సువార్త. मेरे को होना है विడుదల का सुसमाचार। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। అర్థమైందా? समझ में आ रहा है बात? ఇప్పుడు చెప్పండి, अब बोल रहा है నిజంగా सचमुच में 3 దేవుడు ఉన్నారు. 3 परमेश्वर है नहीं? మొట్టమొదటి దేవుడు ఎవరు? पहले परमेश्वर कौन है? ఎవరు? बोलना ఎవరున్నారు? अनिल बोलो, गोपाल बोलो, యేసుక్రీస్తు. सुन रहे नहीं? ఎవరు? యేసుక్రీస్తు. यीशु मसीह पहले। ఈయన ఎవరు? इन कौन है? పరిశుద్ధుడు. पवित्र है। మన శరీరమును, ప్రాణమును, ఆత్మను हमारा अंदर का ये शरीर को और आत्मा को प्राण को పవిత్రపరచడానికి पवित्र करने के लिए బలియగమైన దేవుడు, तो सलीम पे चढ़ा गया हुआ है यीशु मसीह, రక్తమంతా కాచిన దేవుడు, उसका खून पूरा बहाया है పాపిని రక్షించడానికి, पाप के उद्धार देने के పాపి लिए, శిక్షను భరించిన దేవుడు. पाप का शिक्षा पूरा उन्हें उड़ाया है। హల్లెలూయా. हालेलुया। భూలోకంలో నుంచి ये धरनी से పరలోక రాజ్యంలోకి ऊपर परलोक राज्य तक, అంటే స్వర్గం, स्वर्ग तक
మార్గంగా మార్చబడిన వాడు. एक मार्ग होकर उन्हें खड़ा हुआ है। ఆమేన్, హల్లెలూయా. ఆయన నమ్మాలి, उसको मानना है, ఆయన అంగీకరించాలి, स्वीकार करना है, ఆయన వెంబడించాలి. उसके साथ चलना है। అప్పుడు మనము కూడా जब हम भी పరలోక రాజ్యంలో ఉంటాము. उधर पहुंचते हैं परलोक। హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రకారం జీవించకుండా ऐसा एक प्रकार जीवित नहीं बिताने के సాతాను అనేవాడు, सातान क्या बोल रहा है, क्या करते हैं? సాతాను అనేవాడు దేవత రూపం దాల్చుకొని सातान क्या करना बोले तो देवता का परमेश्वर का रूप उन्हें पहनकर హల్లెలూయా హల్లెలూయా. మన ముందుకు వచ్చి हमारा सामने आकर నువ్వు సుఖంగా బతకాలి, तुम अच्छा जीना है, సంతోషంగా బతకాలంటే सब जावित बिताना है। పవిత్రత కాదు, पवित्रता नहीं, నీతి కాదు, నీతి नहीं, సత్యం కాదు, సత్యం नहीं, నిజమైన దేవుడు కాదు, सच्चे परमेश्वर नहीं, మారు మనసు కాదు, मन फिरना नहीं, పాప క్షమాపణ కాదు. पाप क्षमापण नहीं। హల్లెలూయా. హల్లెలూయా. నీకు డబ్బుంటే చాలు, तुम्हारे को धन हो तो बस, ఆహారం ఉంటే చాలు, पेट के लिए खाना है तो వస్త్రం बस, ఉంటే చాలు, पहनने के लिए कपड़ा है तो వీటిని बस, సంపాదించుకున్నటకు इसको कमाने के लिए రాత్రింబగళ్ళు కష్టపడు. रात दिन पूरा कमाने के लिए क्या मेहनत करो। ఆలోచించు. तो सोचो, ఇక మనిషిని బంధించేసింది. ऐसा इंसान को बांधे गया है। హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరలేమన్నా? దేవతలు దేవుళ్ళు అనబడుతున్న వారు అనేకులు ఉన్నారు. కానీ మన నమ్మే దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. వెంబడించే దేవుడు ఎవరు? డబ్బు. కరుణ దేవుడు ఎవరు? పొట్ట. समझ में आ रहा है का? तीन परमेश्वर आज सामने है। मानने यीशु को, मानता है यीशु को, मगर रहना किसको? तो पेट को रह के कोई परमेश्वर है, और किसके साथ जा रहा है? तो पैसे के साथ चल रहा है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. ఇదంతా ఎవరి భ్రమ, ఎవరి నడిపింపు అంటే దురాత్మత ये నడిపింపు. पूरा किसका चलवाना बोले तो दुरात्मा सातान का चलवाना है। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట ముగిస్తాను. और एक बात बोलते हैं, మనమందరం కూడా हम पूरा మంటి దేహాన్ని కలిగి ఉన్నాము. ये मिट्टी का देह शरीर। शरीर है। హల్లెలూయా. హల్లెలూయా. ఈ మంటి దేహముతో ये मिट्टी का शरीर को మహిమల దేవుడు మనం కలుసుకోలేము. महिमा का परमेश्वर को मिल नहीं सकता है। ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు क्यों बोले तो यीशु मसीह ఆయన మంటి దేవుడు కాదు, उन्हें मिट्टी का शरीर होने वाला परमेश्वर नहीं, ఆయన మన్ను కాదు, उन्हें मिट्टी नहीं परमेश्वर, ఆయన రాయి కూడా కాదు, उन्हें पत्थर नहीं, ఆయన చెట్టు కూడా కాదు, एक झाड़ नहीं, उन्हें ఆయన పుట్ట కూడా కాదు, उन्हें पुट्टा नहीं, ఆయన భర్త కూడా కాదు, ఆయన ఫోటో కూడా కాదు. एक फोटो भी नहीं, उन्हें హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మహిమ గల దేవుడు. उन्हें महिमाओं का परमेश्वर है। ఈ మాట అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో రాయబడి ఉంది. ये बात अपोस्तल कार्य में लिखा हुआ है। హల్లెలూయా. हालेलुया। అబ్రహాము ప్రత్యక్షమైన దేవుడు అంటే अब्राहम को प्रत्यक्ष हुआ ना, वो परमेश्वर को नहीं बोले तो మహిమ గల దేవుడు. महिमा गला परमेश्वर। హల్లెలూయా. హల్లెలూయా. అంటే మట్టి అనే మనుషుడు ये मट्टी इंसान మహిమ దేవుడితో ఎప్పుడు కలవలేడు. महिमा होकर परमेश्वर से नहीं मिल सकता। అంటే మనం ఇప్పుడు మహిమ దేవుడితో కలవాలి అంటే हम भी महिमा होकर परमेश्वर से मिलना बोले तो మనము కూడా మహిమ దేహాన్ని దాల్చుకోవాల్సిందే. हमें महिमा का शरीर पहनना ही पड़ेगा। హల్లెలూయా. హల్లెలూయా. అట్లయితే ऐसा बोले तो మంటి దేహం మహిమ దేహంగా మార్చబడడానికి ये मट्टी का शरीर महिमा शरीर का लिए चेंज होना बोले तो ఒక్కటే ఒక క్షణం. एक ही क्षण। హల్లెలూయా. हालेलुया। అయితే వధువు సంఘము ऐसे ऐसा వధువు సంఘము వధువు సంఘము ऐसे कलिसिया ఒక రెప్పపాటులో एक क्षण में మంటి దేహాన్ని విడిచిపెట్టి మహిమ దేహంగా మార్చబడతారు. ऐसे मट्टी शरीर को छोड़ के महिमा शरीर रूप डालते हैं। హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేహాన్ని దాచుకోవడానికి ये शरीर को डालने के लिए ఇంచుమించు 2000 సంవత్సరాలు చూపబడుతుంది. 2000 से ये काम चल रहा है। ఎప్పుడు నుంచి? 2000 సంవత్సరాల నుంచి, అంటే అంతగా 2000 से पहले से ये होगा। సువార్త ప్రచారమవుతుంది. ये सुसमाचार चल रहे हैं। యేసు వార్త, कौन सा सुसमाचार? యేసు నమ్ము, यीशु को मानो, యేసు అంగీకరించు, यीशु को ग्रहण करो, యేసును మడించు. యేసు के साथ चलो। కడవర వదినప్పుడు
नरसिंगा पुकारेगा, నీ మంటి దేహము तुम्हारा मट्टी का शरीर మహిమ దేహం మార్చబడుతుంది. महिमा शरीर के ऊपर होता है, నువ్వు మధ్యాకాశం వెళ్ళిపోతావు. तुम बादलों के ऊपर जाते हैं। హల్లెలూయా. హల్లెలూయా. ఈ సువార్త యేసు సమాచారం 2020 సంవత్సరాల నుంచి వినబడుతుంది. 2000 साल से पहले ये सुन रहे हैं, కానీ ఈ రోజు వరకు मगर आज का दिन तक మంటి దేహం మహిమ దేహం మార్చబడలేదు. ये मट्टी का शरीर महिमा शरीर होकर नहीं हुआ, ఎందుకంటే ఇంకా బూర ఊదబడలేదు కనుక. वो नरसिंगा नहीं पुकारा। హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట మంచిగా పాటలో एक बात अच्छा सुनो, క్షణంలో జరిగే మార్పు కోసం एक क्षण के लिए बात के लिए, ఒక్క క్షణంలో జరిగే మార్పు కోసం एक क्षण में वो बात एक बात के लिए 2020 సంవత్సరాల నుంచి సువార్త ప్రకటించబడుతున్నది. 2000 से ये सुसमाचार चल रहे हैं। ఎందరో ప్రవక్తలు, कितना ये नबी लोग, ఎందరో సువార్తికులు, कितना भी ఎందరో విశ్వాసులు पेट्रोस लोग, రక్తాన్ని కాచి ప్రాణం పెట్టినారు. खून भी, దేనికోసం? इसके लिए మంటి సంఘం మహిమ సంఘం మార్చబడడానికి ये मट्टी का कलिशा महिमा का कलिशा का रूपांतर करने के ఈ लिए సువార్త ప్రకటించబడుతుంది. ये सुसमाचार आ रहा है। నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ये आश्चर्य हो रहा है, ఒక్క క్షణంలో జరిగే మార్పు కోసం 2000 కష్టపడాలా? एक क्षण के वो काम के लिए 2000 से ये काम चल रहा है। హల్లెలూయా. హల్లెలూయా. నాకు అనిపించింది मेरे को ऐसा सोच आया, ఒక తల్లి एक मदर ఒక బిడ్డకు उसका बेटा को 10 నిమిషాలు జన్మించేస్తుంది. 10 నిమిషాల్లో అది డెలివరీ అయిపోతుంది. 10 मिनट में पैदा करते हैं। అంతే కదా? ఒక 15 నిమిషాల్లో డెలివరీ అయిపోతుంది. అవునా కదా? కానీ अगर ఆ 10 నిమిషాల లోపల డెలివరీ అయ్యే అంటే డెలివరీ అంటే ఆ తల్లి 9 నెలలు పాపం పోయాల్సిందే. హల్లెలూయా. అవునా కాదా? 9 నెలలు ఆ పాపను తల్లి మోస్తేనే ఏమిస్తుంది? 9 నెలలు మోయకుండా ఇస్తారా? పెట్టి డెలివరీ అవుతుందా? హల్లెలూయా. అదే ప్రకారంగా ऐसे लिए పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ పరమేశ్వరుడు, వాక్యమైన దేవుడు 2000 సంవత్సరాలుగా ఈ మంటి సంఘాన్ని మోస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ మంటి సంఘానికి మహిమ దేవుడు నుంచి మధ్యాకాశంలో విందులో పాల్గొనడానికి एक माते के जैसा परम परमेश्वर ने 2000 से ये मट्टी का कलिशा को उन्हें कांटों पे హల్లెలూయా. సంఘమా, कलिशा విశ్వాసులారా, विश्वासियों, మీ మంటి దేహాన్ని గురించిన ప్రయాసం ఉంది. तुम्हारा मट्टी के लिए प्रयास कर रहे हैं, చంపొస్తున్నాము, उसके लिए जीवित बिता रहा है, రక్తం చేస్తున్నాము. तो तुम्हारा खून बहा रहा है, కానీ मगर మంటి దేహాన్ని విడిచిపెట్టి ये मट्टी का शरीर छोड़ के మహిమ దేహాన్ని దాచుకోవడానికి महिमा शरीर को बांधने की నువ్వు ప్రార్థిస్తున్నావా? నువ్వు ప్రేరపడుతున్నావా? प्रयास करने की నువ్వు ఫాస్టింగ్ ఉంటున్నావా? విజ్ఞాపన చేస్తున్నావా? प्रार्थना कर रहे क्या? ఇప్పుడే మారు. अभी भी అవి तो मन फिरो, చచ్చిపోయిన రక్తం కలిసిన నువ్వు మంటిగానే ఉన్నావు. ఇంకా మంటి జరుగుతుంది చింతిస్తున్నావు. इतना साल से भी समाचार आए तो भी कितना बोले तो भी ఈ రాత్రి నీ దయ్యం తొలగిపోదాక आज रात तुम्हारे अंदर का सातान हट जाना चाहिए। హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుల గురి ఏంటి? सच्चा विश्वास का गुरी को क्या है? హల్లెలూయా. हालेलुया। నిజమైన క్రీస్తును, सच्चा क्रिस्त को, నిజమైన సువార్తను सच्चे समाचार को నేను వినాలి, मैं सुनना है, నేను నమ్మాలి, मैं मानना है, నేను అంగీకరించాలి. ग्रहण करना है, కబుల్ కన్నా నేను అంగీకరించాలి, मैं कबूल करना है, నేను వెంబడించాలి. उसके साथ चलना है। హల్లెలూయా. 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 నాలో ఉన్న మహిమ గల క్రీస్తే मेरे अंदर जो है ना महिमा का परमेश्वर ఒక రోజు రాబోతుంది, एक दिन आने ఒక రోజు वाला है, రాబోతుంది. ये आने वाला ఆ है। దినములో वो दिन में ఈ తొలి దేహాన్ని విడిచిపెట్టేసి, मट्टी का शरीर को छोड़ ఈ के లోకాన్ని విడిచిపెట్టేసేసి छोड़कर మహిమ దేహం దాల్చుకొని महिमा शरीर बांध कर మధ్యాకాశం వెళ్ళాలి. बादलों पे हम ऊपर जाते हैं। ఇదే నిరీక్షణ, ये निरीक्षण, ఇదే ఆశ, ఇదే ఇచ్చ, ఇదే కోరిక. ఇదే ఇచ్చ. ఇది లేకపోతే నీ బతుకు, నీ ఇది భక్తి వేస్ట్. ये नहीं है तो तुम्हारा भक्ति पूरा वेस्ट है। హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి పరీక్షించండి, एक साथ परीक्षा करो, ఒక్కసారి పరీక్షించండి. పరీక్ష కరో. ఈ మంటి దేహం ఎన్నో చింతిస్తున్నాం, ఏ మంటి ఏమేమో ఆలోచిస్తున్నాము, ఎంతెంతో ప్రయాసపడుతున్నాం. बहुत प्रयास कर रहा है కానీ మహిమ దేహం కోసం, तुम्हारा महिमा ఒకవేళ शरीर के लिए, మహిమ గల క్రీస్తు, महिमा का यीशु, మహిమ గల ఆత్మ
महिमा का आत्मा నీ మంటి దేహంలో నింపబడకపోతే तुम्हारा मट्टी का शरीर में ఉండేले तो నీవు మహిమ దేహాన్ని దాచుకోలేవు. नहीं महिमा से नहीं पहनता, మహిమ దేహం దాచుకోకపోతే महिमा से नहीं पहने तो మధ్యాకాశం వెళ్ళలేవు. ऊपर नहीं जाते, అని విడిచిపెట్టబడే గుంపులో ఉంటావు. तुम छोड़ जाता है, హల్లెలూయా. హల్లెలూయా. నరకం తప్పదు, नरक नहीं, శ్రమలు తప్పవు. समान रहता है। హల్లెలూయా. హల్లెలూయా. అంటే కళ్ళు మూసుకోనండి. आओ आंख बंद करो, ఈ రాత్రి అయినా आज रात నాకు దేశమైన ఆత్మరక్షణ కావాలి. एक उद्धार होना है। ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. वो परमेश्वर हमारे को पूरा, యేసు ఎవరై ఉన్నాడు? यीशु कौन है? ఆయన రాయి కాదు, वो एक पत्थर नहीं, ఆయన చెట్టు కాదు, झाड़ नहीं, ఆయన జీవముల దేవుడు, जीवन वाला परमेश्वर है, ఆయన మహిమల దేవుడు, महिमा का परमेश्वर है। ఆయన వల్ల సమస్తము కలిగింది. उनके द्वारा समस्त निर्माण हो गया మనం है, కూడా ఆయన వల్ల కలిగిన వారమే. हम भी उनके साथ पैदा हुआ ఆయన है। సాధన చేస్తున్నాడు. हम क्या कर रहा है? దేవుని వేరు చేసి भगवान से परमेश्वर अलग करके డబ్బుతో కలిపేశాడు, धन से तुम्हारे को मिला हुआ है, కిండితో కలిపేశాడు, खाना से मिला हुआ है, డబ్బుతో కలిపేశాడు. कपड़े से मिला हुआ, వాడు చేసిన వాటి కోసమే, काम करे तुम उसके लिए, ప్రత్యేకతల కోసమే. भक्ति करे तुम उसके लिए। హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఉన్నాడా? वो है क्या? నేను నిరీక్షణ బతుకుతున్నాను. मैं मेरे निरीक्षण है, నేను నిరీక్షణ జీవిస్తున్నాను. मैं जीवित बिना निरीक्षण के लिए। ఈ లోకం నాది కాదు, ये पृथ्वी मेरा ఈ नहीं है, దేశం నాది కాదు, ये देश मेरा नहीं ఈ है, దేశం నాది కాదు. पूरा जो है ना वो मेरे నేను लिए। ప్రస్తుతం కరుణ ఈ మట్టి దేహాన్ని కూడా ये शरीर भी నేను విడిచిపెట్టి छोड़ के మహిమ దేవాన్ని దాచుకోబోతున్నాను. महिमा शरीर को मैं पहना, మధ్యాకాశానికి వెళ్ళబోతున్నాను. बादलों पे मैं जाने वाला हूँ। పరిశుద్ధులతో కలిసి హల్లెలూయా। ఆ ప్రేమ విధిలో పాల్గొని పొందబోతున్నాను. उधर जा रहा हूँ मैं, ఉన్న నిరీక్షణ है नहीं क्या निरीक्षण? మహిమ దేహం కోసం, महिमा का शरीर के लिए, మహిమ గల క్రీస్తులు సంపాదించడానికి, महिमा का क्रिस्त को कमाने के लिए, మహిమ గల ఆత్మను సంపాదించడానికి, महिमा का स्पिरिट को, మహిమ గల ఆ దేహాన్ని సంపాదించడానికి महिमा का शरीर को। कितना जना प्रार्थना, ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారు? कितना जना फास्टिंग करते हैं, ఎంతమంది యేసు వెంబడిస్తున్నారు? यीशु के साथ कितना सब चल रहे हैं? చెప్పు. आज बोलो, నువ్వు నమ్మేది ఎవరిని? तुम मानने वाला నువ్వు कौन है? నమ్మేది ఎవరిని? किसको मान रहा है? యేసును. यीशु को। ఉదయం వరకొని सुबह से शाम तक, రాత్రి వరకు रात तक ఎవరు వెంబడిస్తున్నావు? कैसा चल रहा है? డబ్బు, धन, డబ్బు, पैसा, డబ్బు వచ్చింది కదా, पैसा आया, ఏ వస్త్రం కొనుక్కోవాలి, कौन सा कपड़ा मैं खरीदना, ఏ ఆహారం తినాలి, कौन सा खाना ఏ खाना, నగ ధరించాలి. ये कौन सा वो नगा पहनना है। అయ్యో నేను పాపిని కదా, मैं पापी हूँ ना, నేను పాపిని కదా, प्रभु నా పాపం నుంచి విడుదల కావాలి, मेरे पाप से अलग करने वाला నేను कौन है? పరిశుద్ధపరచబడాలి, मैं पवित्र होना चाहिए, నేను పరలోకం వెళ్ళాలి. मैं ऊपर बादलों पे ऊपर जाना ఈ है। విశ్వాసం ఉందా? ये विश्वास कुछ भी है ఈ क्या? ఆశ ఉందా? ये इच्छा है क्या? ప్రభువును సంపాదించడానికి, प्रभु कमाने के लिए, పరిశుద్ధతను పొందుకోవడానికి पवित्र आत्मा पाने के लिए ఆశ ఉందా? इच्छा है क्या? హల్లెలూయా. हालेलुया। నీలో ధనాశ ఉంటే, तुम्हारे अंदर धन का నీలో इच्छा है, దురాశ ఉంటే, तुम्हारी दुराशा है तो, నీలో పాపం ఉంటే, अंदर पाप है నీలో तो, స్వనీతి ఉంటే, స్వనీతి है तो, నీలో గర్వం ఉంటే, గర్వం है तो, నీలో ద్వేషం ఉంటే, ద్వేష है तो, నువ్వు చేసిన భక్తి నిష్ప్రయోజనము. నీ మంటి దేహము మహిమ దేహముగా మార్చబడదు. నీ మంటి దేహము మహిమ దేహముగా మార్చబడకపోతే నువ్వు మధ్యాకాశం వెళ్ళలేవు, నువ్వు విడిచిపెట్టబడతావు. तुम छोड़ जाता है। నీకు భయం ఉందా? डर है నీకు क्या? భయం ఉందా? डर है क्या? నీకు భయం ఉందా? डर है क्या? आज ఈ పాపాన్ని కలిగి ఉంటే, ఈ స్వార్థాన్ని కలిగి ఉంటే, ఈ దర్శనం కలిగి ఉంటే నన్ను విడిచిపెట్టబడతానేమో. ये पाप मेरे अंदर है तो मैं छूट ఈ जाता हूँ। బాధ, ఈ భయం ఉందా? डर है क्या तुम्हारे? హల్లెలూయా. हालेलुया, 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 ప్రార్థన కరండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా ఈరోజు మన జీవితాన్ని మన ప్రభువుకు అప్పగించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన మా గొప్ప దేవా, సర్వాధికారి గారికి నీకు స్తోత్రాలు. ప్రభు నీ దాసుని పెట్టుకుని మాతో మాట్లాడే ప్రతి మాట బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది నీ వాక్యాన్ని వినాలి ప్రభు, నీ వాక్యానికి లోబడి తమ హృదయాన్ని అర్పించుకొని ప్రభానికి స్తోత్రం, తమ పాత జీవితాన్ని వదిలిపెట్టుకుని ప్రభానికి స్తోత్రాలు. నాయనా, నిన్ను నమ్ముకొని, నిన్ను విశ్వసించి, నిన్ను కలిగి ఉండి, నిన్ను వెంబడించే వాక్యం మాకందరికీ అనుగ్రహించి ప్రభానికి స్తోత్రాలు. నాయన నీకు స్తోత్రాలు. ఈ వాక్యం విన్న వారందరిలో వాక్యం నీరు కట్టి ఫలింపజేయమని పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి ప్రభానికి స్తోత్రాలు. నాయనా, నీ కార్యం జరిగించమని, నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించు ప్రభా. సాతాను యొక్క ముసుగు తొలగిపోవును గాక. సత్య సువార్త అందరి హృదయాల్లో ప్రకాశించు
మనసు రావాలి ప్రభా. దానికోసం మేము ప్రయాసపడుతున్నాం ప్రభా. నీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ చేత అవుతుంది కనుక ప్రభా నీ ఆత్మకార్యం జరిగించి ఒక్కొక్కరికి మారు మనసులు వారిస్తున్నాం. నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని, నీ పిల్లల అధికారం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తున్నాం. ఆయన నీకు స్తోత్రం. నీ దాసునికి చేతులు చూపిస్తాను. అనేక బలముగా వాడు నీ ఆత్మాభిషేకం గురించి ప్రార్థిస్తాం. అనేక ప్రాంతాలలో ప్రభావానికి స్తోత్రం. అనేక ఆత్మల రక్షణ కోసం మేము పోరాటం చేయడానికి నీ కృప, నీ అభిషేకం మీదకు మంచి సహాయం చేయండి. సంఘమును ప్రభావానికి మీ ఆశలను సమర్పించుకోవచ్చు. ఈరోజు గది బిడ్డలు మీకు క్షేమం పెంచుకోవచ్చు. యేసు క్రీస్తు నామమున అడిగి పెట్టినాడు. వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి.